నాగుల చవితి కథ. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద రైతు భార్యాభర్తలు ఉండేవారు. వారికొక చిన్న కుమారుడు. వారు చాలా భక్తిపరులు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించడం వాళ్ల ఇంటి సంప్రదాయం. ఒకసారి నాగుల చవితి రోజు వచ్చింది. రైతు భార్య ఉదయం స్నానం చేసి పాలు, పెరుగు, చలిమిడి చిమిడి చల్లని పదార్థాలు సిద్ధం చేసి నాగదేవతల పూజ చేసింది. అయితే ఆమె భర్తకు ఆ రోజు పనికోసం పొలానికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె చెప్పింది, గ్రేటర్ దేన్, నేడు నాగుల చవితి. నాగదేవతలకు పాలు పోయాలి. భూమిని తవ్వకూడదు, దయచేసి పొలం తవ్వకు. కాని ఆ రైతు అన్నాడు, గ్రేటర్ దేన్, వర్షం పడక పంట చెడిపోతుంది. నేడు తవ్వకపోతే పని వృధా అవుతుంది. ఏమీ జరగదు అని వెళ్ళిపోయాడు. అతను పొలంలో దున్నుతుండగా నాగదేవుడు భూమి క్రింద ఉన్న గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దున్నే కర్ర అతని శరీరాన్ని తాకింది. నాగదేవుడు కోపంతో పైకి వచ్చి రైతును కాటు వేసి చంపేశాడు. సాయంత్రం భర్త రాకపోవడంతో భార్య వెళ్లి చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఆమె దుఃఖంతో నాగదేవుడి ముందు పడి పాపం చేశానని క్షమించమని ప్రార్థించింది. ఆమె భక్తి చూసి నాగదేవుడు కరుణించాడు. గ్రేటర్ దేన్, నీ భర్తను తిరిగి ప్రాణాలతో కలిపిస్తాను. కాని మీరు ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజున భక్తిగా పూజ చేయాలి. ఇతరులకు కూడా ఈ పండుగ ప్రాధాన్యం చెప్పాలి అని ఆశీర్వదించాడు. అలా నాగదేవుడు ఆమె భర్తకు ప్రాణం పోశాడు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో నాగుల చవితి పూజను తప్పక చేసే సంప్రదాయం ప్రారంభమైంది. కథలోని బోధ. భూమిని ఆ రోజు తవ్వకూడదని కారణం, నాగులు భూమిలో ఉంటారు. నాగదేవుడు కేవలం భయపెట్టేవాడు కాదు, రక్షణకర్త కూడా. మనం భక్తితో పూజ చేస్తే పాపాలు క్షమించబడతాయి, సుఖశాంతులు లభిస్తాయి. పూజ ఫలితం. ఇంట్లో పాము భయం, విష రోగాలు ఉండవు. సంతానం కలుగుతుంది. కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. పంటలు పుష్టిగా పండుతాయి. జంతువులు ఆరోగ్యంగా ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.